ఈ మెంటల్ ఎబిలిటీ చెప్పడానికి, ఎందుకంటే మనకు 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. వర్బల్ అండ్ నాన్ వర్బల్ అని 2 రకాలు ఉంటాయి. సో వర్బల్లో సుమారు 25 రకాల ప్రశ్నలు అడుగుతారు. అలాగే నాన్ వర్బల్లో 25 రకాల ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ 50 రకాల ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయని కాదు. ఈ 50 రకాల ప్రశ్నల్లో కొన్ని రకాల ప్రశ్నలు పేపర్ సెట్టర్ ఎంచుకొని తయారు చేస్తాడు. కాబట్టి వీటిపైన పూర్తి అవగాహన ఉంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సులభంగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీనికోసం మనం చాలా ప్రయత్నం చేసాం. టీశాట్ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అన్ని ఛానల్స్లో ఏ ఛానల్లో కన్నా మన టీశాట్ ఛానల్లోనే ఈ 50 ఎపిసోడ్లు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎపిసోడ్ని తయారు చేసి పిల్లలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన టీశాట్లో ప్రసారం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ విన్నపం ఏంటి అంటే, అన్ని స్కూల్స్లో ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ను ఉపయోగించుకొని మీరు ఈ టీశాట్ ప్రసారం చేసినటువంటి ఈ మ్యాట్ లెసన్స్ని, వీడియోస్ని మీరు ప్లే చేస్తే ఆ పిల్లలు ఈజీగా, ఎందుకంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాటిని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ ఆ లెసన్ని మనం చూపించి పిల్లలకి ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా పిల్లలు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.